వెల్కమ్ టు టీఎన్ న్యూస్. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా హస్తినాపురం కాలనీలో గణేష్ మండపం దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి గణేష్ మండపం హస్తినాపురంలో ఇక్కడ చాలా మంది ఆడపడుచులు ఉన్నారు. వారు డీజే పాటలతో అలా కాకుండా వారు ఏదైనా నూతనంగా చేయాలని చెప్పి వాళ్ళు కోలాటం నేర్చుకుని మంచి మంచి పాటలతో కోలాటం నేర్చుకుని వారి మధ్య కమ్యూనికేషన్ పెంచుకోవాలని చెప్పి మన భక్తితో మరియు ఇతర మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళు కోలాటం నేర్చుకుని అందరు కష్టపడి కోలాటం నేర్చుకుని చాలా చక్కగా డాన్స్ చేయడం జరుగుతుంది. విజువల్ కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ కోలాటం గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఎందుకు ఇలా ఈ ఆలోచన వచ్చింది అనేది మనం మాట్లాడి తెలుసుకుందాం. రండి. నమస్కారం. చెప్పండి, మీకు కోలాటం వేయాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? అవునమ్మా, ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా ఉండే నృత్యాలను మనం చాలా వరకు నేటి మర్చిపోయాము. మనం కథాకళి గాని, భరతనాట్యం గాని, కూచిపూడి కానీ ఇవన్నీ నృత్యాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు అంటే మా తరం, నేను కొంచెం సీనియర్ల కింద లెక్క కాబట్టి ఇప్పుడు తనంతో పోల్చుకుంటే అవన్నీ కనుమరుగవుతున్నాయి. ఈ కోలాటం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న పాప నుండి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా చేయగలరు. కాబట్టి ఆ ఉద్దేశంగా మేము ఈ మా హస్తినాపురం కాలనీలో వినాయకుడిని ప్రతిష్ఠించాము. ఆ ప్రతిష్ఠించిన కార్యక్రమంలో అందరం పాలు పంచుకొని ప్రతిరోజు ఒక వేడుకలాగా చేయాలి. ఆ వేడుక కూడా ఎలా ఉండాలంటే మన సాంప్రదాయ బద్ధకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కోలాటం అనే నృత్యాన్ని మేము నేర్చుకుంటున్నామండి. అందరూ పాల్గొనాలి అన్నట్టుగా. ఓకే, యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బిజీ లైఫ్, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. పిల్లల్ని స్కూల్ పంపడం కానీ, ఇంకా భర్తల్ని ఆఫీస్ పంపడం కానీ, ఇంత బిజీ షెడ్యూల్లో కోలాటం అనేది మీకు ఎలా సాధ్యమవుతుంది? అందుకని మధ్యాహ్నం ప్రొద్దున పిల్లల్ని పంపించి మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు పిల్లలు వచ్చేసరికి పక్షులు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇల్లు చేరే టైంకు మేము కూడా గూటికి చేరుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ 2 గంటలకు అనే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నామండి. లంచ్ అయిపోయాక వచ్చేసి మళ్ళీ 4 గంటల వరకు నేర్చుకుంటున్నాము. మా వీళ్ళకు అనుకూలంగా కూడా సార్ కూడా సహకారం కూడా ఉంది. మా తోటి సోదరి మనులు, చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరి సహకారం వల్ల కూడా. మీరు మాట్లాడండి. డీజే అంటే వినాయకుడి దగ్గర అంటే చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. డీజే పాటలతో కొంచెం అంటే వేరు వేరు పాటలు, గలీజ్ పాటలు కొంచెం డాన్స్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మీరు కొత్తగా ఆలోచించడానికి వెళ్తారు. అంటే డీజే అంటే అందరూ కామన్ గా పెట్టుకుంటారండి. డీజే కాకుండా మనం ఏంటంటే సాంప్రదాయబద్ధంగా కలిసి అందరూ నాట్యం, మన అప్పటి రోజుల్లో ఎలా ఉండేది, బతుకమ్మ ఆడిన కానీ చప్పట్లు కొట్టుకుంటూ ఆడేవాళ్ళ. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏమవుతుంది, ఆ డీజే పాట పెట్టడము, చప్పట్లు కొట్టడం, డాన్సులు వేస్తున్నారండి. అసలు ఇక కోలాటాలు మర్చిపోయారు. అప్పుడైతే ఒక బుక్ తీసుకెళ్లి ఆ పాటలు పాడుకుంటాం, మిగతా వాళ్ళు కూడా అదే పాటలు పాడేవారు. ఇప్పుడు అట్లే డీజే పెట్టుకోవడం, డాన్స్. అలా కాకుండా మేము వినాయకునికి డీజే లేకుండా మేము కూడా డాన్స్ నేర్చుకుందాం, అదే మనం ఇది కోలాట నేర్చుకొని చేద్దాం అనే ఉద్దేశంతో మేము ప్రిపేర్ అవుతున్నాం. అంటే ఈ పండగ అయిపోతే పండగ బిఫోర్ ఎవరింట్లో వాళ్ళు ఉంది, ఎవరితో కనీసం మాట్లాడకోకుండా చేసేదిగా ఇప్పుడు అందరు కలిసి ఒక దగ్గర డాన్స్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. మేము ఇది కోలాట నేర్చుకునే ఉద్దేశం కూడా అదే అండి. ఎవరి ఇంట్లో వాళ్ళు భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోగానే, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, మేము టీవీ చూసుకోవడం, సెల్లు చూసుకోవడం, పని చేసుకోవడం అదే అవుతుంది. వినాయక చవితి వచ్చింది, అమ్మవారు వచ్చారు, అప్పుడే కలుసుకుంటున్నాం. అలా కాకుండా మనం కూడా ఇది కోలాట నేర్చుకున్నాం అనుకోండి, ఆ టైం పెట్టుకుందాం, ఆఫీస్ నుండి వాళ్ళు వచ్చే వరకు, పిల్లలు వచ్చే వరకు. ఆ గుణ మాస్టర్ చెప్పారన్నట్టు మీకు 2 o'clock నుండి 4 వరకు అయితే మీరు ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా మేడం, రెస్ట్ తీసుకునే టైం కదా. ఆ టైంలో మనం నేర్చుకున్నామంటే బాగుంటుందని, ఇదే కాకుండా ఇట్లనే కంటిన్యూ చేసుకొని మేము ఎప్పుడు డైలీ కలుసుకోవాలని అనుకుంటున్నాము. చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా ఉంది కోలాటం వల్ల? మీరు ఎలా అంటే ప్రస్తుతం ఉన్న ఈ కంప్యూటర్ యుగంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అనేది మర్చిపోయింది. అంత మొబైల్ కి అటాక్ట్ అయిపోయినరు, టీవీలకు. ఇవన్నీ కాకుండా అంటే ఇంట్లో ఉన్న మనుషులు బయటికి వచ్చి బాహ్య ప్రపంచంలో అందరం కలిసి మెలిసి, అంటే ఇంట్లోనే పరిమితం కాకుండా ఒక ఫ్రెండ్షిప్ పెంచుకోవడం. అంటే ఒకరింట్లో ఏం జరుగుతుందో ఒకరింట్లో ఏం జరగకుండా, అవి పర్సనల్ గా ఎవరికి వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఆ బాధలు అనేటి, కొన్ని ఇంట్లో బాధలు మర్చిపోవచ్చు, కష్ట సుఖాలు అనేది కూడా చెప్పుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఇంకా చాలా ఉంటాయి చెప్పడానికి. హెల్త్ ఇష్యూ కూడా, అంటే ఆరోగ్యంగా కూడా ఇంట్లో ఉండి కదలకుండా ఏం చేయకుండా అలా ఉండడం వల్ల కూడా మనిషికి ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది, అన్ని రకాలుగా యూజ్. చెప్పండి, గుణ మాస్టర్ గురించి చెప్పండి. అంటే గుణ మాస్టర్ గారు చాలా బాగా నేర్పిస్తున్నారు ఓపికగా.
తను గురువు, మేము శిష్యులం అన్నట్టుగానే ఏజ్ డిఫరెంట్ లేకుండా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని ఉందండి. మా కాలనీలో ఎవరైనా షెల్టర్ ఇస్తే మేము కూడా డైలీ మేమే కాకుండా పిల్లలందరూ స్థూలకాయం బాగా అయిపోయింది. వాళ్ళు ఏమైనా మొబైల్ చూడడం, టీవీ చూడడమే చేస్తున్నారు. బాగా పిల్లలకు ఒళ్ళు వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇది ఒక 1 hour 2 hour కేటాయిస్తే హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా పిల్లలకు స్థూలకాయం తగ్గిపోతుంది అని మా ఉద్దేశము. గుణ మాస్టర్ దానికి సహకరించాలని మేము కోరుకుంటున్నాం కూడా. పిల్లలు అంటే అంతకుముందు మీలో అంటే ఏదైనా పండుగ వస్తే అందరు బయటకు వచ్చి అంటే ఆడుతూ పాడుతూ చాలా చక్కగా గడిపారు. కానీ ఇప్పుడు పిల్లలు బయ ప్రపంచంలో రావడం కూడా ఇష్టం పడట్లేదు. బయటకు వెళ్ళమని చెప్పిన తల్లిదండ్రులు చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మీరు ఎలా దాన్ని చూస్తారు? ఇక మొబైల్ కే పరిమితం అయిపోతున్నారు. అట్లా కాకుండా ఇట్లా మేము చేస్తారన్నా మా పిల్లలు మారుతారని మేము దేవుని సన్నిధిలో డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకొని వెయ్యాలని. నేను టైలరింగ్ చేస్తా, అయినా గానీ నాకు కూడా కొంచెం సంతోషం ఉండాలి. ఊకే మిషన్ మీదనే కూర్చొని లేకుండా ఉంటదని మర్చిపోయి ఇక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ టైం మనకి ఇంకా దుర్గమాత పూజ ఉంది, బతుకమ్మ లైన్ ఉంది కాబట్టి మీరు ఇంకా మీరు ఎలాంటి ప్రణాళిక చేస్తున్నారు? మేము ఇది అయిపోగానే మళ్ళీ వినాయక అయిపోగానే నిమజ్జనం అయిపోగానే మళ్ళీ దుర్గమాత కూడా యథావిధిగా డాన్స్ ప్రోగ్రామ్ చేస్తామని అనుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరు. ఓకే, మీ సాంప్రదాయాలు మీ కళలు ఇక్కడితో మొదలు మర్చిపోకుండా ఇంకా ముందు తరాలలో కొనసాగించాలని చెప్పి మీరు అంటే మిగతా వాళ్ళకు మీరు ఇంట్లో ఉంటే ఇంకా మహిళా వాళ్ళకు మీరు ఏమైనా చెప్పగలరు? మేము అందరము కూడా ఆ టైం ఇంట్లో ఉండకుండా మాలాయన పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా డాన్స్ వేయాలని, కోలాటం వేయాలి, అన్ని ఇక ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి చూస్తుంటే వాళ్ళు 4 గోడల మధ్య నలిగిపోకుండా మమ్మల్ని చూసి మా పిల్లలైనా కొంచెం అవేర్నెస్ అయ్యి వాళ్ళు బయటికి వెళ్తారని చెప్పి ఇక్కడ వచ్చి డాన్స్ చేయడం వల్ల మాలో కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు కొత్త అంటే అందరితో వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం చాలా చక్కగా అనిపిస్తుంది చెప్తున్నట్టు పరిస్థితి. మిగతా వారు కూడా ఇక్కడ హస్తినపురం కాలనీ కాకుండా మహబూబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం మన తెలంగాణ మొత్తం అందరూ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఫీలింగ్ అంటే లేకుండా చూడాలని చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషం ఉందండి. సార్ మాకు బాగా చాలా మంచిగా చెప్తున్నారు. మాకు చెప్పులు రాని కూడా సార్ మంచిగా చెప్తున్నారు. మా పిల్లలు రోజు స్కూల్ నుండి రాగానే తెల్లే పట్టుకుంటానండి. నేను డాన్స్ పోతున్నాను డాడీ అనగానే మా చిన్నోడు నేను వస్తాను మమ్మీ నేను అంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి. అమ్మవారి వరకు కూడా ఇదే కొనసాగాలని అనుకుంటున్నాం. ధన్యవాదాలు. మా మాస్టర్ మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. దాన్ని కోలాటం చేయడం మాకు హ్యాపీగా ఉంది. చెప్పండి మ్యామ్, మీరు ఎలా? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. డైలీ నేను కాలేజ్కి వెళ్ళి వస్తా. మా మమ్మీ మొన్న ఈవినింగ్ డాన్స్ ఉంది మమ్మీ వస్తావా నేర్చుకుంటావా అంటే సరే అమ్మ నేను కూడా వస్తా. నాకు ఎప్పుడు స్టడీ, ఇంటికాడ వస్తే స్టడీ, మళ్ళీ ఫోన్ కి బాగా కొంచెం ఎక్టాట్ అయినా మేము కూడా కొంచెం ఫోన్ కూడా హ్యావేట్ చేసినట్టు ఉంటుంది అని మమ్మీ చెప్పగానే మమ్మీతో పాటు నేను కూడా వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది. సంగీత అండి, నేను కూడా కోలాటం నేర్చుకోవడానికి వచ్చాను. అయితే నేను ఒక క్రిస్టియన్ అయ్యింది కూడా ఇందులో పాల్గొంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ మాస్టర్ గారి దయ వల్ల, మా సిస్టర్స్ అందరి వల్ల నేను ఇందులో పాల్గొని చాలా హ్యాపీగా, నా హెల్త్ కూడా నేను ఒక హార్ట్ పేషెంట్ని, అసలు ఆ విషయమే నేను మర్చిపోయాను. దేవుడి దయ వల్ల అందరి వల్ల అయితే బాగానే నేర్చుకుంటాను. వీళ్ళందరి సపోర్ట్ వల్ల, మాస్టర్ సపోర్ట్ వల్ల చాలా శక్తిగా చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చేసింది. చూస్తున్నాం కులమతాల అతీతంగా కూడా వాళ్ళు కోలాటం అనేది చేస్తూ వాళ్ళు చేస్తున్న జరిగింది. ఈ వీడియో కార్యక్రమం అయినా, మా కోలాటం కార్యక్రమం అయినా ప్రతి దాని వెనుక కూడా ఒక కారణం ఉందండి. ఆడపడుచులు దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మన ప్రపంచం మనకు ఒక 4 గోడల మధ్యలో ఉండకుండా మనం కూడా అందరం కలిసికట్టుగా మన కాలనీలో కనీసం ప్రతి ఒక్కరు కూడా కాలనీలో కోలాటమైనా లేదా ఏదన్నా చిన్న చిన్న కిట్టి పార్టీలైనా ఏదన్నా కానీ, ఇప్పుడు అంటే నేను ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదండి. ఈ ఎక్కువగా మనం ఏం వింటున్నాం అంటే సూసైడ్ చేసుకోవడం అనేది మనం ఎక్కువ వింటున్నాం. అంటే మనసులో బాధను ఎవరితో షేర్ చేసుకోలేకపోవడము ఒక రీజన్ ఏమో అనేది నా అభిప్రాయము. అందుకని నలుగురితో కలిస్తే ఏంటంటే మన కష్టము సుఖము
పంచుకుంటాము. ఎదుటి వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే మనకు కొంచెం ధైర్యం కూడా వస్తుంది. ఆ ధైర్యంతో కొంచెం మనం మోటివేట్ అవుతాము. తప్పకుండా వివేకానందుడు అయితేంది, రామకృష్ణ పరహంస గారు అయితేంది, వీరందరూ మనకు మాటల ద్వారానే మనల్ని మోటివేట్ చేశారు. అలాగే మనం కూడా మన కష్టాన్ని సుఖాన్ని షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్న వాళ్ళని తక్కువ చూసుకోకుండా వాళ్ళకి తగినంత సలహా ఇవ్వాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒకరితో అనుబంధాన్ని పెనవేసుకోవాలి. ఎవరో మన అక్క చెల్లెలు ఎక్కడో ఉంటారు, మన పక్కన ఉన్న వాళ్ళే మన అక్క చెల్లెలు అని కలుసుకోవాలి. అందరూ కోలాటమైనా ఏదైనా కలిసి ఉండండి, కలిసి కట్టుగా ఉండండి, కలిసి పనులు చేసుకోవాలి. ఇదండి నా కోరిక. ధన్యవాదాలు. ఇప్పుడు చూస్తున్నాం, చాలా చాలా న్యూసెస్ చూస్తున్నాం, అంటే ఆత్మహత్యలు చేసుకోవడం కానీ అలాంటి ఇంకా చాలా జరుగుతున్నాయి. కానీ మీరు ఇట్లా బయటకు వచ్చి అందరితో కలిసి షేర్ చేసుకుంటే, మీ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకుంటే, మాకు తోచిన సహాయం మేము చేస్తాం, మాకు తగిన సలహాలు మేము ఇస్తామని చెప్పి చాలా చక్కని సందేశం ఇచ్చారు. ఇప్పుడు మీకు నేర్పించిన మాస్టర్ పేరు గుణ మాస్టర్ ఉన్నారు ఇక్కడ? అవును, పిలవండి. మాస్టర్ మాస్టర్ నమస్కారం అండి. మీ పేరు? గుణ సార్ నా పేరు. అలాగే, అంటే ఇలా ప్రోగ్రామ్ ఎలా మీరు అనుకున్నది? యాక్చువల్లీ నేను వరంగల్ గానీ హైదరాబాద్ గానీ ఇట్లా నేను కోలాటం గానీ ఆల్ ఈవెంట్స్ ఇట్లా చేస్తూ ఉంటా. గత 18 సంవత్సరాల నుంచి నేను కొరియోగ్రాఫ్ ఫీల్డ్ లో ఉన్నాను, డాన్స్ ఫీల్డ్ లో. ఇది నాకు ఒక మంచి టీం దొరికింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ హస్తినాపురం కాలంలో నాకు ఒక మేడం నాకు గ్యాదర్ అయ్యి, మన త్రివేణి మేడం గ్యాదర్ వల్ల నాకు ఈ టీం మొత్తం దొరకడం జరిగింది. ఆ విధంగా నేను ఇక్కడ 1 వీక్ నుంచి క్లాసెస్ చెప్తున్నా వీళ్ళందరికీ. అదే గుడ్ న్యూస్ లో మళ్ళీ ఇక్కడ వినాయకుడు పెట్టడం కానీ ఆ వినాయకుడు పర్పస్ లో ఇక్కడ వీళ్ళందరికీ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. నాకు నా అనుభవంలో చాలా కథ చెప్పడం వేరుంది, ఇక్కడ ఈ టీం నా అదృష్టంగా దొరకడం వేరుంది. ఇది ఒక గ్రూప్ విధంగా అండ్ గ్రూప్ వాట్సాప్ ద్వారా అలా నాకు క్యాచ్ అవ్వడం కానీ నా టైం ప్రకారం రావడం కానీ చాలా సంతోషంగా ఉంది. నాకు అదృష్టం ఒక మంచి టీం దొరికింది అనుకుంటున్నా. ఇంకా పోను ఒక మంచి టీం గా ప్రిపరేషన్ చేపిస్తాను కంపల్సరీ. అండ్ ఇప్పుడు మళ్ళీ దసరా వస్తుంది, దసరా కూడా ఇదే టీమ్ తోనే ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్ ఇస్తాను. అట్లా ఓకే, మీకు ఓన్లీ కోలాటమేనా, ఇంకేమైనా క్లాసికల్ టచ్ ఏమైనా ఉంది? సెమీ క్లాసికల్ నుంచి వెళ్ళి స్కూల్స్ ఈవెంట్స్ కానీ, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, సంగీత్ కానీ, కిటీ పార్టీస్ అలాంటి ప్రతి ఒక్క ఈవెంట్స్ నేను చేస్తూ ఉంటా. ఇప్పుడు కాదు, దగ్గర 18 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్ లో, నా వృత్తి ఇదే. మీ ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా పైకి పోవాలి. విత్ ఇన్ షార్ట్లీ త్వరలో గుణ ఫోక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్ అందరికి నాకు ఉండాలి కంపల్సరీ. ఇంకా మీలాంటి టీమ్స్ ఇంకా పైకి చాలా ఒక రేంజ్ కి పట్టుకుపోదామని నా గోల్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. వారికి కూడా ధన్యవాదములండి. ఈ సభ ఈ వేదిక మీద చెప్తున్నా, T9 వంట ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతుంది త్వరలో. దాని మీ అందరి సహకారం ఉండాలి ఖచ్చితంగా. మీ ఇళ్ళలోకి వస్తాం, వంట ప్రోగ్రామ్ లో చాలా చక్కగా చేద్దామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన మహబాద్ నుంచి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తానని నేను మీకు ఈ వేదిక చేస్తున్నాను. వంట ప్రోగ్రామ్ కానీ తప్పకుండా చిన్న గేమ్స్ కానివ్వండి, ప్లాన్ చేద్దాం. తప్పకుండా. గ్రేస్ రావట్లేదు. ధన్యవాదాలు. రారా